Disclaimer. This video is made for entertainment purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. దేవుడు వాడిని ఆధీనంలోకి తీసుకెళ్ళని చూస్తున్నాడు. వాడిని రప్పించుకోవాలి, ఆధీనంలోకి ఆయన దగ్గర రప్పించుకోవాలని చూస్తున్నాడు. నాకు క్లారిటీ వినిపించలేదు. అది ఆధీనంలోకి వాతావరణం ఆధీనంలోకి తీసుకురమ్మని చెప్తున్నాడు. వాడి మీదకి వచ్చింది, వాడిని దేవుడు తీసుకుపోవాలని చూస్తున్నాడు. ఇది లోపల వేసారు అవునా, లైఫ్ సెంటెన్స్. ఇది 2 స్టెప్ వెరిఫికేషన్. ఎందుకురా పైసా అంత 50 రూపీస్ యాక్టింగ్ చేయమంటే 100 రూపీస్ యాక్టింగ్ చేస్తుంది చూడు. అట్లా పైసలు ఇస్తారు. ఏవరా కొంచెం యాక్టింగ్ కూడా లేదు, షరాన పడిపోయారు. 2 minutes మ్యాగీ బెటర్ కదరా వీళ్ళకంటే. 15 seconds కూడా ఆగలేదు వీళ్ళు. నేను చర్చికి వెళ్ళాను సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోట్ ఉంటుందో 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. నేను ప్రార్థిస్తాను, దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి, మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఆర్బీఐలో పని చేస్తాడేమో, నోటు ప్రింట్ చేయడం ఇచ్చేయడం అంతే. ఇన్వెస్ట్మెంట్ బాగుందరా, మనం కూడా చేద్దాం, అట్లనే చేద్దాం. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావడం లేదండి. ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతా ఉండి అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఇబ్బందిగా ఉండేది, అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయినాయి. చూసారంటే ఎలుకలు కనుక వస్తే దానికి ఆయన పిలుచుడు ఎందుకురా? సైడ్ బిజినెస్ ఏమైనా ఉందా ఇలా? సైడ్ బిజినెస్ పెట్టుకునేటోడు పెస్టిసైడ్స్ తరిమి కొట్టగలవని. ఎందుకు గవాన్ని బయట మీద పోయినాయా, బాత్రూంలోకి పోయినాయా? మరి ఇంత ఓవరాక్షన్. ఏ వదిలేడరా నిజంగా, ఏం వదిలేదు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? వీడు మరీ దారుణం అయ్యా. 10 సంవత్సరాల నుంచి మంద అలవాటు ఉండాలి. మన కాలని ట్రై చేసినా కూడా కాలే, డబ్బులు లేకపోయినా కూడా ఎవరో ఇచ్చే వాళ్ళు ఉన్నారు తాగడానికి. ఇప్పుడు ఎలా పిలుస్తారు? ఎందుకు చేంజ్ అవుతా అంటే వీళ్ళే ఇస్తారు. నేను మళ్ళీ తాగడానికి ఇక్కడ రాలేదేమో అనుకుంటాను. ఇప్పుడు మీరు వారం ఎత్తగానే అని చెప్పని ప్రార్థన చేసుకోండి. తెల్లటి వెళ్తారు, ఇందులోకి నీటి పడుగులు వచ్చినట్టు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? మందు మీద నుంచి మనసు పోయిందా? అది తాగాలనిపించట్లేదు. వాటర్ తాగిన దైవ శక్తి వాటర్ లోకి వచ్చింది, మిమ్మల్ని తాకింది. ఇప్పుడు మందు తాగాలనిపించట్లేదు. రియాబ్ కూడా పెట్టినట్టు సైడ్ బిజినెస్, రిహాబిలిటేషన్ సెంటర్. అది ఎట్లా మారా? డాక్టర్లు కూడా పని చేస్తలేరు వాళ్ళు ముంగట, డాక్టర్లు కూడా వాళ్ళ ముంగట పని చేస్తలేరు. అన్ని ఆల్ ఇన్ వన్. యేసు జీసస్ ఆల్ ఇన్ వన్. హల్లెలూయా. క్రిస్టియన్ అగేన్స్ కాదు మనము, ఫేక్ పాస్టర్ గాళ్ళకు. ఏముందిరా ఎందుకు అవన్నీ? అట్లా మనం కూడా చేంజ్ కావాలి. మీరు అంటే మీరు నమ్ముకోండి, యువతలోడికి ఎందుకు రుద్దుతున్నారు? అది కాకుండా బ్రదరు, స్మార్ట్ ఫోను, టీసా, పెస్టిసైడ్లు, ఎలకలు పోగొడతాడా జీసస్ వచ్చి? బిజినెస్ అదొకటి, సైడ్ బిజినెస్ పెట్టుకోడా ఏమో. డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్ లో కొంతమంది వెంటపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఫోన్ వాళ్ళ బ్రదర్ అయి ఉంటారులే. గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారి ఫోన్ సరిగా పనిచేయట్లేదని నాకు అమ్మేశారు కొంత అమౌంట్ కి.
అది నేను ఫోన్ కొనుక్కున్నప్పుడు అందులో కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. ఆ పాస్టర్ గారు ఏం డిలీట్ చేయకుండా నాకు ఇచ్చేశారు. నా వెంట పడే వ్యక్తుల దగ్గర నుండి నేను తప్పించుకోవడం కోసం ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను. ఎవరి ఫోటో అయినా కనిపిస్తుందేమో వాళ్ళకి చూపించి తప్పించుకోవచ్చు అని ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా మంది ఫొటోస్ ఉన్నాయి. కానీ బ్రదర్ ఫోటో ఒకటి నాకు ఎందుకో ఓపెన్ చేయాలనిపించింది. ఐకాన్ ఓపెన్ చేసి ఇదిగో ఈ వ్యక్తితోని ఫలానా డేట్ ఫలానా టైము ఈ నెల అని చెప్పేశాను. నాకు అసలు ఏమీ తెలీదు, అతను ఎవరో తెలీదు, అంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు, నాకు పరిచయం కూడా లేదు. కానీ నేను చెప్పేశాను. దేవుడు ఆమె అనేసాడేమో, నిజంగా అదే జరిగింది. హల్లెలూయా. ఆమేన్. అది కాదు, ఫస్ట్ పాయింట్, వాడు పాస్టర్ కమ్మిండ్ ఓకే, వాడు ఈమె కమ్మిండ్ ఓకే, ఆ డాటా ఎరేజ్ చేద్దామని మినిమం కామన్ సెన్స్ కూడా లేదు చూడు ఆ పాస్టర్ గారికి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈమె పెళ్లి చేసుకునేదాన్ని బ్రదర్ అంటున్నది మళ్ళా. హల్లెలూయా. దాన్ని అంటే ఆమేన్, హల్లెలూయా. అంబేద్కర్ రాస్తారు, ఒక క్రైస్తవుడు చేసిన సేవ ఈ దేశానికి ఏ మతంలో ఉన్నవాడు చేయలేడు. ఎందుకు చేయలేడంటే చాలా లాజిక్ చెప్పాడు ఆయన. కన్వర్ట్ చేయడం ఎవడు చేయలేడు. వాళ్ళకన్నా గొప్ప ఎవడు చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఇక్కడున్న మతాలు కానీ ఇక్కడున్న ధర్మాలు కానీ వారి మతం వాళ్ళకి ఏం చెప్తుందంటే వాళ్ళ కుల కట్టుబాట్లను కాపాడుకోవడమే వాళ్ళ మతం. వాళ్ళ కులాన్ని గొప్పగా కాపాడుకోవడం మతం అయితే ఎదుటి కులాన్ని ఎలా కాపాడగలుగుతారు? ఎదుటి కులాది నాశనం చేయాలంటే వీళ్ళే కదా. కాబట్టి కష్టంటారు. క్రైస్తవుడికి మాత్రమే కొనలేదు. అంబేద్కర్ గారు నేనే కాదు నా శవం కూడా క్రైస్తవం తీసుకోదని ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చేసిండు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే దేశం పీస్ఫుల్గా ఉండాలంటే ఇప్పుడున్న ధర్మం మాత్రమే ఉండాలి, వేరే వేరే మతాలు వస్తే మాత్రం మొత్తం చెల్లా చెదరైపోతుందని ఎప్పుడో చెప్పేసిండు ఆయన. కాబట్టి రిఫరెన్స్ నువ్వు ఎక్కడన్నా చూసుకో. అరే ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పుకొని బతుకుతారా? నాకు అర్థం కాదు. మతం మాట్లాడంటే అబద్ధం చెప్పాను నాకు ఒకటైనా నిజం చెప్పుకోర్రి, నిజం చెప్పి మతం మార్చుకోర్రి. అరే మీ బతుకు ఒక్కటన్నా కొంచెం చెప్పి రారా, నిజం చెప్పి రారా. ఎప్పుడు ఇంకా వీడు ఏం చెప్తాడో క్రిస్టియానిటీలో డిఫరెన్సెస్ లేదట. అరే ఈ చర్చిలో ఉన్నాడో పక్క చర్చిలోకి పోడు, పక్క చర్చిలోకి పోతేనే నువ్వు ఏదో పాపం చేసినట్టు మొత్తం శాపాలు ఇస్తారు పాస్టర్లు. అది డిఫరెన్సెస్ కాదా? సనాతన ధర్మంలో క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడ ఉందో ఎక్కడ చెప్పురా నాకు, అంతే. ఏది అంత కాదు ఇక. నడవలేను, నేను నిలబడి పరిగెత్తాలి. ఏడో లేదు నిలబడంటాడు, నడవలేదంటే డాక్టర్ వాడి కాళ్ళు బాగాలేవా, మీ చెవులు బాగాలేవా, నడవలేనంటే లే నిలబడు అంటే పట్టుకోండి వెనకాల. రా, బయటికి రా. వస్తుంది, బయటికి వస్తే తట్టుకోలేవు, అందుకే వస్తలేదు. పాస్టర్ ఫేక్ పాస్టర్. మా కాపులు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు యేసు. ఏం మాట్లాడుతున్నావురా? కదా నేను నాటిన ద్రాక్ష తోటను దివారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపులు ఎక్కడి నుంచి ఎక్కడ తీసిండ్రు వాడు, ఇన్నర్ అనుకో చెప్పుతాం కొడతారు.